చంద్రబాబు కుట్రలు చేయటం ఇక్కడైనా మానుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడిని అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు ఎంపీ గురుమూర్తి. ఇది అత్యంత హేయమైన చర్య, ఇది పిరికి పందల చర్యగా అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వీళ్ళు చేసే కుట్రలో కుతంత్రాలు ఈ విధంగా ఉన్నాయి. కోర్టులో కేసులు వేయడం, ఆయన పాలన అడ్డుకోవడం చేశారు. అది వాళ్ళు ఏం చేయలేకుండా పోయారు. అల్టిమేట్గా ఆయన ఏదైతే పేద ప్రజలకు అండగా ఉండాలో అది ఆయన కోరిక మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ అండగా నిలబడ్డాడు. ఈరోజు ఆయన బస్సు యాత్ర చేస్తుంటే వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక చేసినటువంటి ఈ కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పటికైనా ఈ మానుకోండి. ఇంకా ఏంటంటే ఇప్పటికే మీరు చివరి అంకంలో ఉన్నారు, దాదాపు 70-75 సంవత్సరాల దశలో. ఇప్పుడు ఎందుకు ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు? ప్రజల్లో ఆదరణ లేకపోవడంతో చంద్రబాబు కుట్రలకు తెరలేపుతున్నారని ఎమ్మెల్సీ శివరాంరెడ్డి విమర్శించారు. ఈ క్రమంలోనే సీఎం జగన్పై దాడి జరిగిందన్నారు. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని తెలిపారు. వాళ్ళు చేస్తూ ఇతరులపైన మోపడం, వాళ్ళని నిందించడం తండ్రికి కొడుక్కి ఇద్దరికి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు ఈ ప్రజాదరణ అనే దాన్ని చూడలేక భరించలేక వీళ్ళ పవన్ కళ్యాణ్ అనే ఒక సినీ యాక్టరు ఈయన పోయినా ఇంత జనాల్లో స్పందన లేకపోవడం, ఏదో రకంగా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఒక మాస్టర్ ప్లాన్తోనే ఈ కార్యక్రమం చేశారనేది ప్రజలకు కూడా, సామాన్యులకు కూడా అర్థమయ్యే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ దౌర్జన్యాల్ని ప్రోత్సహించలే, ఏ ఒక్కరోజు ఇలాంటి నాయకుల్ని దగ్గర రానివ్వలే. ఏదున్నా కూడా శాంతియుతంగా మనం పోరాడి ప్రజాస్వామ్యంలో ప్రజాయుతంగానే ఉండాలని అందరికీ చెప్పిన ఒక మంచి నాయకుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, నాకు ఆ భగవంతుని దయ, ప్రజల అభిమానము, ప్రజల దయ ఉన్నంత వరకు నేను దేనికి భయపడనని. అదే ఆయనకు రక్షగా నిలబడ్డాయనేది కూడా మేము నమ్ముతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీ మెంటాలిటీ, మీ కొడుకు మెంటాలిటీ, ఇద్దరిది క్రిమినల్ మెంటాలిటీ అని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతియుతంగా పాలన సాగాలన్నది సీఎం జగన్ లక్ష్యమని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. సీఎం వైఎస్ జగన్పై దాడి చేయడం దారుణమన్నారు. ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సహనం, మంచితనం, ప్లస్ రాష్ట్రంలో ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగకూడదు అని చెప్పి ఆ రకంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన చేయటం జరిగింది. అదే ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన గాయానికి నిజంగా ఆయన గనక ఒక కనుసైగ చేసే ఈరోజు రాష్ట్రం అల్లకల్లోలం అయ్యేది. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్ష లీడర్లు కానీ తిరగలేని పరిస్థితి ఈరోజు వచ్చాయి. అటువంటిది ముఖ్యమంత్రి గారు ఎంతో సహనంతో ప్రజల యొక్క శ్రేయస్సును ఆలోచించి ఎక్కడా కూడా తను కూడా అంత దెబ్బ తగిలి విలవిల్లాడినా కూడా తను కూడా ప్రజలు ఎక్కడ రెచ్చిపోతారో అన్న ఉద్దేశంతో ఆ యాత్రను అప్పటి వరకు కంటిన్యూ చేసి హాస్పిటల్కి వెళ్తాం. నిజంగా డెఫినెట్గా చెబుతున్నాను, ప్రతిపక్షాలకి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారు, దీనికి రెట్టింపు మళ్ళీ ఇస్తారు.